ఆచార్య గారు బీజేపీ ప్రతినిధి ఆచార్య గారు ఇప్పుడు స్టూడియో మన లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో ఇప్పుడు ఈ కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించి బీజేపీ స్టాండ్ అనే దానికి సంబంధించి ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఆచార్య గారు చెప్పండి సార్, ఇప్పుడు కేసీఆర్కి గడువు పూర్తవుతున్న తరుణంలో ఏదైతే సమన్లు పంపించారో దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది కేవలం కక్ష సాధింపు వ్యవహారంలో భాగంగానే ఈ కమిషన్ ఈ రకంగా విచారణ కమిషన్ ఈ రకంగా వ్యవహరిస్తోందనే ఒక విమర్శ వస్తుంది. దాని మీద మీరు ఏమంటారండి? గత ప్రభుత్వము ఆగమేఘాల మీద ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఇంజనీరింగ్ అధికారులతోటి ఆయనకు కొంతమంది సన్నిహిత ఇంజనీర్లతోటి ఆలోచన చేసి ఏదైతే ప్రభుత్వ ఇంజనీర్లతోటి ఈ యొక్క ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లి స్పీడప్గా దీన్ని కట్టియాలనేటువంటి తాపత్రయం ఉన్నది. కేసీఆర్ గారికి కాళేశ్వరం కడితే చరిత్రలో నా పేరు ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి వారు దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఏదైతే టెండర్ ఎస్టిమేట్స్ ని కూడా రివైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని పెంచుకుంటూ తన యొక్క ఐడియాలజీని ముందు పెడుతూ అనేక సందర్భాలలో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు నా రక్తాన్ని నా చెమటగా మార్చుకొని నేను దీన్ని డిజైన్ చేసి నేను దీన్ని రూపకల్పన చేసి ఇలా తెలంగాణ ప్రజలకు నేను దీన్ని కష్టపడి కట్టించిన అనేటువంటి విధంగా చాలాసార్లు చెప్పి అదే దాన్ని మనం బేస్ చేసుకొని దాన్ని రివైజ్ ఎస్టిమేట్స్ కానీ అనేక డబ్బులు ఏదైతే ఫస్ట్ ఎస్టిమేట్ కు తర్వాత ఎస్టిమేట్ కు పెరుగుతున్నటువంటి అంచనాకు ఆ బడ్జెట్లు ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాళేశ్వరం మొత్తం కూడా అవినీతిమయమైంది. ఈ 1,00,000 కోట్లల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి. అయితే 1,00,000 కోట్లలో అవినీతి జరిగింది అనే దానికి రూపాంతరం ఏమైందంటే 1,00,000 కోట్ల అవినీతి అనేటువంటి ఒక నానుడి ప్రజలలోకి వెళ్ళిపోయింది. కానీ 1,00,000 కోట్ల అవినీతి కాదు, అది 1,00,000 కోట్లలో అవినీతి ఇది దీంట్లో జరిగింది అనేటువంటి భావనతోటి ఆనాడు పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా మాట్లాడినాయి. ఏటీఎంగా మార్చుకున్నారనే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ మాట్లాడి అయితే దాని తర్వాత ప్రభుత్వం పోవడం ఆ తర్వాత అది కుంగడం దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ఛాలెంజ్ గా కుంగిన వెంటనే దీని మీద ఏదైతే ఒక కమిషన్ నరసింహారెడ్డి గారు కమిషన్ వేసి నరసింహారెడ్డి కాదండి పిసి ఘోష్ అండి అంతకు ముందు అది పవర్ పర్చేస్ అగ్రిమెంట్ దాని మీద ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్ దాని మీద వేసిండ్రు. అయితే ఆ దాంట్లో కొన్ని లోటుపాట్లు వచ్చేటప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ హైకోర్టు డైరెక్షన్స్ తీసుకొని కొంత వారిని మార్చడం ఆ తర్వాత దీని మీద ఏదైతే ఘోష్ గారిని నియమించిన తర్వాత లోతుగా అధ్యయనం చేసి ఎటకేలకు అంటే 2 సంవత్సరాలు అయింది. సరే కాలయాపన అయిందా కాలయాపన కాలేదా కాలయాపన కాలేదు అంటే ఒకటి వస్తుంది, కాలయాపన అయిందంటే ఒకటి వస్తుంది. ఏదేమైనా ఇవాళ కమిషన్ ఏదైతే ముఖ్యమంత్రి గారిని నోటీసులు ఇచ్చి పిలవడంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అదే మాజీ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని పిలవడం పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే వారి నేతృత్వంలోనే జరిగింది ఇది. వారి ఐడియాలజీ వారి యొక్క తన సొంత మేధస్సును కూడా ఇమిడించిండు. ఆనాడు మనం చూసినాం ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నప్పుడు వారి దగ్గర మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం అధికారులకు లేకుండే. ఎందుకంటే ఈయన ఎక్స్పర్ట్ అని అన్ని ఈయననే చెప్తుండేది. అంటే వాస్తవంగా ఆయనకున్న అవగాహన ఆయన చెప్పేది. ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఈయన దగ్గర కొంత స్పెషల్ గా ఈయన సొంత కొంతమంది ఉండేది. కరెక్ట్ దమనకులు లేక కొంతమంది ఇంజనీర్లు వాళ్ళు. ఆచార్య గారు ఇప్పుడు మీరు అన్నట్టు విచారణకు పిలవడంలో తప్పు లేదు, కానీ గడువు పొడిగించిన తర్వాత విచారణకు పిలవాలని చెప్పి ఏదైతే ఇప్పుడు కమిషన్ నిర్ణయం తీసుకుందో దాని మీదే చర్చ జరుగుతుంది. అది కక్ష సాధింపు చర్యగా వస్తుందా ప్రచారం జరుగుతుంది. నేనైతే అట్లేం భావిస్తలేను. ఇది కక్ష సాధింపు చర్యగా నేనైతే భావించను.
భారతీయ జనతా పార్టీ కూడా కక్ష సాధింపు చర్యగా భావించము. ఎందుకంటే ఒక కమిషను ఒక గడువు ఇచ్చినప్పుడు గడువు దాటి కూడా చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు సమగ్రమైన రిపోర్ట్ రావడానికి గడువు పొడిగించవలసి వస్తుంది. ఏ కమిషన్ కూడా దాని బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ గా మైలేజ్ పొందే అవకాశం ఉందా? లేదు. పొలిటికల్ గా దాన్ని పార్టీ అభిప్రాయము, వాళ్ళ నాయకుడిని పిలిచినప్పుడు వాళ్ళు ఆ రకంగా చేస్తారు. ఇవాళ నేను అనేది ఏంటంటే దానికి వచ్చినటువంటి ఫైనాన్స్ విషయంలో కానీ అదొక అలిగేషన్ ఉంది. దాంట్లో నిర్మాణ క్రమంలో కొంత లోపభూయిష్టంగా ఉండడం వల్ల దాంతో ఒక అభియోగం ఉంది. ఈ తర్వాత సరైనటువంటి ఇంజనీర్ల ఐడియాలజీని తీసుకోలేదు. ఈయననే జబర్దస్త్గా కొంత ర్యాపిడ్ తోటి చేపించడం అనేటువంటిది ఉంది. కాబట్టి విచారణ చేయడము, ఎవరినన్నా కమిషన్ విచారించడంలో తప్పులేదు. దాన్ని బీఆర్ఎస్ ఎట్లా తీసుకుంటుంది? ఇప్పుడు తప్పే జరగనప్పుడు కమిషన్ కు వెళ్ళి మేము వాస్తవాలను చెప్పవలసి వస్తే చెప్పొచ్చు. దాంట్లో ఏముంటది? నరేష్ గారు మీరు ఏమంటారు? ఇప్పుడు ఆచార్య గారి వాదంతో మీరు ఏకీభవిస్తారా? మీరు వాళ్ళు ఏకీభవిస్తారని నేను అంటున్నది మీరు అన్న ఒక పాయింట్ అదే కదా, వాళ్ళ నిర్దోషిగా బయటపడే అవకాశం ఉంటుంది కదా అంటున్నారు. కమిషన్ రిపోర్ట్ ఏదైతే పిలిచినప్పుడు ఈయన హుందాతనాన్ని కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి ఇంతకుముందు నరేష్ గారు రెండు విషయాలు చెప్పింది. ఒకటి, మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. రెండోది, ప్రజాక్షేత్రంలో చేస్తాం. అంటే ఈ పిలిచేదానికి తప్పించుకుంటున్నాడు అనేటువంటి వాదన వచ్చేసింది. రెండే చెప్పింది ఆయన లైన్. అంటే వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అండి? మీరు చెప్తున్నట్టు వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందా ఆయన చెప్పింది కాకుండా? వేరే ఆప్షన్ ఉందా లేదా అనేది కాదు. ఇప్పుడు ఆనాడు ఒక ముఖ్యమంత్రిగా తను నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ నిర్ణయాలలో వారి పాత్ర ఉన్నదో దాన్ని విశదీకరిస్తే తప్ప. చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయానికి బీజేపీ పార్టీ కింది స్థాయి నుంచి పైదాకా అధ్యక్షుని వరకు అడిగినా ఎవరి దగ్గర సమర్థిస్తే తప్ప దాన్ని వ్యతిరేకించారు సార్. ఇది ఇక్కడ ఒక ప్రశ్న నేను అడగాలి ఆచార్య గారిని. ఒక ప్రశ్న అడగచ్చు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సార్, ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు మీ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఎంపీగా ఉన్నారు. ఆయనకు కూడా సమన్లు పంపించడం జరిగింది విచారణ కమిషన్ తరఫున. దాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వెళ్తాడు, వెళ్ళి ఉన్న వాస్తవాన్ని చెప్తాడు. దాంట్లో వెళ్ళకుండా దాన్ని మా బీజేపీ ఆయనకి ఇచ్చింది కాబట్టి మేము వెళ్ళొద్దని చెప్తాం. ఎందుకంటే అవినీతిలో ఆయన పాత్ర కూడా ఉంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అవినీతిలో పాత్ర ఉందనేటువంటి సమస్య కాదది. ఆయన ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రి గాని, సంబంధిత ఏదైతే ఇరిగేషన్ మినిస్ట్రీ వాళ్ళు టెండర్లు కానీ లేకపోతే రివైజ్ చేసుకున్నటువంటి దానికి బాధ్యులు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ ఉంటాడు. ఫైనాన్స్ మినిస్టర్ కి ఏం సంబంధం ఉంటుంది? ఫైనాన్స్ మినిస్టర్, ముఖ్యమంత్రి మీరు ముందే చెప్పేస్తున్నారా అలా జరగడానికి లేదని? నేను జరగడానికి లేదని, ఒక్కొక్కరి అభిప్రాయం ఓ రకంగా ఉంటది. నా అభిప్రాయంలో ఎందుకంటే బీజేపీ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా కేసీఆర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని గతంలో మీరు వాదించారు, మీకు గుర్తుండి ఉంటుంది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఎంక్వైరీ కోవాలనే చెప్తున్నా. ఆయన నిరూపించుకోవాలి. మరి ఈటెల రాజేంద్ర విషయం వచ్చేటప్పటికి మటుకు వెంటనే మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఆయనకు నిజంగా నోటీస్ ఆయనకు పోయినప్పుడు ఖచ్చితంగా ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రికి ఇచ్చిర్రు. ఇవాళ బీజేపీ ఎంపీకి ఇయ్యలే. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా మాజీ మంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారనేదే ప్రశ్న. ఇప్పుడు ఎక్కడ ఉంటేందండి? ఇప్పుడు అది ఎక్కడ ఉంటేంది? ఆనాడు ఆయన చేసినటువంటి దాంట్లో వాళ్ళు అడుగుతారు బడ్జెట్ విషయంలో, దానికి సంబంధిత విషయాలు అడిగినప్పుడు ఆయన కరాఖండిగా చెప్తాడు. ఏమేమి జరిగిందో వాస్తవాలు చెప్తాడు. తప్పేముంది?